ఐదేళ్ల వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్న ఆకు రౌడీలలో ఒకడు వంశీ. ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కొట్టి బెదిరించిన కేసులో అరెస్ట్ చేస్తే వైసీపీ నాయకులు నానా యాగి చేయడం దురదృష్టకరమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అన్నారు. దళితుడు కుటుంబ పక్షాన నిలబడి ఆ కుటుంబానికి న్యాయం చేయమని అడగవలసింది పోయి ఈ ఆకు రౌడీ వంశీ పక్షాన డీజీపీని కలవడానికి ప్రయత్నించడం, కలవకపోతే రాష్ట్ర ప్రభుత్వం పైన నెపం నెట్టివేయడం విచిత్రంగా ఉంది. రాష్ట్రంలో అనేక మంది ఆకు రౌడీలు ఉన్నారు. ఆ ఆకు రౌడీలలో ఒక రౌడీ వంశీ. వల్లభనేని వంశీ చరిత్ర మొత్తం నేరమయం. కిడ్నాపులు, హత్యలు, దుమ్మిలు, దోపిడీలు, భూ కబ్జాలు, క్యాసినోలు నడపడం, పేదల భూములు ఆక్రమించడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. వంశీని అరెస్ట్ చేయడంతో ప్రజలందరూ సంబరాలు చేసుకుంటుంటే వైసీపీ నాయకులు ఇతనిది అక్రమ అరెస్ట్ అని ప్రెస్ మీట్లు పెట్టడం దురదృష్టకరం. వల్లభనేని వంశీకి మద్దతు పలికినటువంటి పేట రౌడీలైన అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి వీళ్ళందరికీ తగిన గుణపాఠం నేర్పిస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తే కానరాని ఈ పేట రౌడీలు ఈరోజు రాజ్యాంగం గురించి, శాంతి భద్రతల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఈ యొక్క ప్రెస్ మీట్లో జిల్లా క్రిస్టియన్ ప్రెసిడెంట్ మెషక్, నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షులు ధరణి ప్రకాష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆకు రౌడీని నిన్న అరెస్ట్ చేసి ఒక దళితుడిని కిడ్నాప్ చేసి దాడి చేసి పుట్టిన దానికి, బెదిరించిన దాని కేసులో అరెస్ట్ చేస్తే ఈ వైసీపీలో ఉన్నటువంటి పేట రౌడీలు, పోట రౌడీలు అంతా పోయి నేను డీజీపీ ఆఫీసులో పోయి అర్జెంటుగా ఈ ఆకు రౌడీని వదిలిపెట్టాలి, డీజీపీని కలవాలి అని చెప్పి ఎదుగుతున్నారు. గతంలో మీ డ్రైవర్, మీ యొక్క ఎమ్మెల్సీ ఒక దళితుడిని చంపి ఇంటి దగ్గర డోర్ డెలివరీ చేస్తే ఈ అంబటి రాంబాబు, ఈ అప్పిరెడ్డి అంట, ఇంకొకరంట ఈ పేట రౌడీలు అంతా పోయి డీజీపీని కలవలేదా? ఈరోజు వల్లభనేని వంశీ అనే వ్యక్తి హెయిట్ కిల్లర్, డబ్బిస్తే సుపారీ కిల్లర్, డబ్బిస్తే చంపే వ్యక్తి వల్లభనేని వంశీ. ఇటువంటి ఆకు రౌడీని అరెస్ట్ చేసి ఏదో పెద్ద ఉపద్రవం వచ్చేసినట్టు, ఆయన ఏదో పెద్ద స్వతంత్ర సమర యోధుడు మాదిరిగా, తెలంగాణ విప్లవ యోధుడు మాదిరిగా ఫీల్ అయిపోయి అర్జీలు ఇవ్వటం, డీజీపీని కలవటం, అన్యాయం అనటం, అక్రమం అనటం అనేది వైసీపీ నాయకుడికి చెల్లింది. మళ్ళీ కూడా ఇటువంటి ఆకు రౌడీలు, పేట రౌడీలు, పూట రౌడీలు, స్పూన్ రౌడీలు చాలా మంది తిరుగుతా ఉన్నారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళకు ఇదే చెప్తాను, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రెడ్ బుక్ని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాము. కాబట్టి ఆకు రౌడీని అరెస్ట్ చేసి పెద్ద అల్లజడి సృష్టిస్తాము, ఇది చేస్తున్నాము అంటే వైసీపీ నాయకులు తగదని కూడా ఈ సందర్భంగా గట్టిగా హెచ్చరిస్తున్నారు.